కటివారాల రష్ చాలా ఉందని చూడండి, తడకలు వేసేసి క్యూ లైన్ కోసం ఎలా కట్టారో అంతా. గుడి ముందర పూలు అమ్మేటామే, సార్ నాకు పొద్దు నుంచి బేరం కాలేదు, ప్లీజ్ బోని చేయమని రిక్వెస్ట్ చేస్తే సరే మా వారు నా తల్ల పూలు ప్లస్ దేవుడికి పూలారు తీసుకున్నారు. చెప్పుల స్టాండ్ లో చెప్పులు వదిలేసి అట్లనే కాళ్ళు కడుకొని గుడి ముందర ఉన్న ఆది శంకరాచార్యుడికి ఒక దండం పెట్టేసుకొని కడప మొక్కి ఇంకా లోపలికి వెళ్ళాము. లోపల వెళ్ళిన తర్వాత సిగం ఊగే వాళ్ళు సిగం ఊగుతున్నారు, పటాలు వేసుకునే వాళ్ళు పటాలు వేసుకున్నారు, బోనం చేసుకునే వాళ్ళు బోనం చేసుకుంటున్నారు. బయట కొన్న దండలని ఆ గంగిరేని చెట్టుకి సమర్పించుకొని అట్లనే బొట్టు పెట్టుకొని మల్లన్న గుడి లోపలికి వెళ్ళాము. జై బోలో మల్లన్న కి అనుకుంటూ లోపలికి ఇంకా బయలుదేరాము. సాటర్డే రోజు వెళ్ళి మంచిదైంది, సండే రోజు చాలా రష్ ఉంటదంట అండి. కడప మొక్కేసి ఇంకా లోపలికి వెళ్ళడమే. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కొందరు మనసులో మొక్కుకొని కాయిన్ నిలబెడితే వాళ్ళ కోరిక తీరుతుందని నమ్మకం. స్వామివారి దగ్గరికి వచ్చేసాము, రండి అందరం కలిసి స్వామివారిని దర్శించుకుందాం. మేము ఈ గుడికి వచ్చి దాదాపు 10 ఏళ్ళు అయిందండి. మేడలమ్మ గొల్లకేతమ్మ సమేతుడై మనకి దర్శనం ఇస్తున్నాడు. మన కొమరలి మల్లన్న ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.